ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అవునత్తయ్య, మీ కొడుకు బతికే ఉన్నాడు. ఏందమ్మి నువ్వు చెప్తా ఉండేది? నిజమేనా? నా అబ్బోడు బతికే ఉండా? ఎంకన్నా స్వామి, నువ్వు ఉన్నావయ్యా, ఉన్నావు. వదినా, యువరాజ్ చెప్పింది కరెక్టే. ఈ విషయం మన ముగ్గురికి కాకుండా ఇంకెవరికి తెలిసినా యువరాజ్ ప్రాణాలకే ప్రమాదం. నేను ఏదో ఒకటి చేసి బాడీని త్వరగా హ్యాండ్ ఓవర్ చేసేలా చేస్తాను. దానికి దహన సంస్కారాలు చేసేస్తే ఇక చనిపోయింది యువరాజు కాదని ఎవ్వరికీ తెలియదు. అట్నే మరిది, అట్నే. వదినా, బయటికి వెళ్దాం పదండి, అందరికి అనుమానం వస్తుంది. పదమ్మే. రిలాక్స్ బాబాయ్. వైజయంతి, వదినా, ఏం చేస్తున్నావు వదినా? నా కొడుకు మన మధ్య లేకపోవచ్చు రేఖ, కానీ నా మనసులో ఎప్పటికీ బతికే ఉంటాడు. నీ బాధని నేను అర్థం చేసుకోగలను వదినా, కానీ చనిపోయిన వాళ్ళ ఫోటోకి దండ వేయకపోతే ఎలా? అది మనం వాళ్ళకిచ్చే గౌరవం. ఇన్ని రోజులు నా కొడుకు సంతోషంగా నవ్వుతూ తిరిగిన ఈ ఇంట్లో వాడి ఫోటోకి వేసిన ఆ దండ, ఆ దీపం, ఇవన్నీ చూసి నేను తట్టుకోలేకపోతున్నాను రేఖ. అవునమ్మా, ఆయన్ని ఇలా చూడలేకపోతున్నాం. అందుకే ఆయన ఏ ఫోటోకి దండ వేయటం కానీ, ఆయన ఫోటో ముందు దీపం వెలిగించడం కానీ వద్దమ్మా. మీరిద్దరూ ఏం మాట్లాడుతున్నారో, ఎందుకు మాట్లాడుతున్నారో నాకు అస్సలు అర్థం కావడం లేదు. మా వదినికి యువరాజే ప్రపంచం చెల్లెమ్మా. అలాంటి యువరాజు లేడనే నిజాన్ని మా వదిన నమ్మడానికి కొంత టైం పడుతుంది. అప్పటిదాకా వదిన కోరిన విధంగా చేయడమే మంచిదనిపిస్తుంది. సరే అన్నయ్య, ఫోటోకి దండలేయడం అవి వద్దులే. బాడీ రాగానే వెంటనే దహన సంస్కారాలు చేసేద్దాం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.